ఎమ్మెల్యే గెలిపించిన మీ అందరికీ మొదట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇవాళ చెక్కులు ఇవ్వడానికి వచ్చినటువంటి నేను కానీ వేదికమైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎంపీడీఓ గారు కానీ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా కార్యక్రమాలని ముందు చేసింది. మరి వాళ్ళ గ్రామాలలో మీరు కూడా పట్టణంలో కానీ గ్రామంలో కానీ దరఖాస్తులు పెట్టే కార్యక్రమాలు కూడా ఈ రోజుతో పూర్తి అయిపోయినాయి. 6 గ్యారంటీలకు సంబంధించి మరి ఇవాటి వరకు గ్రామాలల్లో ప్రజాపాలన గ్రామ సభలు జరిగినాయి. మరి అందులో కూడా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలవుతున్నాయి. మరి మిగతా గ్యారంటీల అమలు కోసం మీ అందరి దగ్గర దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. మన దరఖాస్తులు తీసుకొని ఎవరెవరికి ఇంతకుముందు ఉన్నటువంటి ఏం సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ నూతనంగా ఇంకేమి ఇవ్వాలనే దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి మరి మహాలక్ష్మిల 2500 కానీ, గ్యాస్ సబ్సిడీ 500 కానీ, చేయూత పింఛన్ 4000 రూపాయలు కానీ, రైతు భరోసా కింద 5000 కానీ 7500 చేయడం కానీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, మరి ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఆలోచనలు ప్రభుత్వం ఉంది. మరి దానిలో భాగంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఉంది. మరి ఇంతకన్నా ముందే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికీ 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలకు పెంచడం, ఇలా పెద్దపల్లి టౌన్లో కానీ రూరల్లో కానీ మరి గత 10 ఏళ్ళకి వెళ్ళి ఇండ్లు లేవు. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మీరు కూడా దరఖాస్తులు పెట్టారు. ఆనాడు మనందరం కలిసి పెద్దపల్లి ఆడియో కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసాం. ఒక 4 మాసాల కింద 3-4 మాసాల కింద మరి ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభమవుతుంది. అన్ని గ్యారంటీ స్కీమ్స్ కూడా తప్పకుండా ఇచ్చేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా 100% ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో